మా మార్నింగ్ న్యూస్లో చూశానండి నేను, కానీ మా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనేది తెలీదు. ఏంటి మొన్న కర్నూలుది మరవక ముందే మళ్ళీ ఇదేంటి అని అనుకున్నాము. బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అని. వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా బాధగా ఉంది. అండ్ నా స్టూడెంట్ కూడా ఉంది అందులో, సాయి ప్రియ. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్. చాలా ఇబ్బందిగా ఉందండి, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది. వెరీ అటెంటివ్ అండ్ చాలా బాగా చదువుతారండి. ఆ సెక్షనే బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చదువుతుంది. ఇంటర్నల్లో బాగా రాసింది, చాలా బాగా చదువుతారండి. చాలా షాక్కి గురయ్యామండి. సడన్గా అసలు పిల్లలు ఇంటర్నల్ ఎగ్జామ్ అవుతుంది ఈరోజు నుంచి కాలేజ్లో. మా కాలేజ్ స్టూడెంట్స్ ఒకే ఫ్యామిలీకి చెందిన 3 అక్క చెల్లెళ్ళు. మాకు ఇది చాలా షాకింగ్ న్యూస్ అనేది. మాకు అటెండెన్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజ్లో. మినిమం 75% అనేది ఉండాలి. అది మెయింటైన్ చేస్తూ ఉంటారు పిల్లలు. హాస్టలర్స్ అన్నట్టు పిల్లలందరూ కూడా. వాళ్ళు హాస్టలర్స్ అండి. వీకెండ్ అని ఇంటికి వెళ్ళారు. సో ఇవాళ మార్నింగ్ ఇంటర్నల్ రాయడానికని వాళ్ళు బయలుదేరారు. ఈలోపు ఈ దుర్ఘటన జరిగింది. నిన్ననే తను నాకు కాల్ చేసి అంటే నేను క్లాస్ రిప్రజెంటేటివ్, నాకు నిన్న కాల్ చేసి తను అటెండెన్స్ కోసం అని కాల్ చేసింది. ఏం కాదులేరా, అటెండెన్స్ ఏం కాదులే అని చెప్పిన. నిన్ననే ఈవినింగ్ మాట్లాడినా, కానీ ఈరోజు తను లేదంటేనే ఎట్లనో తీసుకోలేకపోతున్నాం. కానీ చాలా మంచిది తను, అందరితో కలిసిమెలిసి ఉండేది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని తన కోరిక. 4 అక్క చెల్లెళ్ళు, 1 అబ్బాయి. అక్కకి పెళ్ళి అయిపోయింది మొన్ననే రీసెంట్గా అక్టోబర్ 17కి. వాళ్ళ అక్క పెళ్ళి, సొంతం అక్క పెళ్ళి. కానీ ఇప్పుడు 3 అక్క చెల్లెలు 3 చనిపోయినారు. వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉందని వెళ్ళేసి వస్తుంది. ఈరోజు ఎగ్జామ్ ఉందని తను వచ్చింది. వాళ్ళ నాన్నకు మార్నింగ్ కాల్ చేస్తే ట్రైన్ మిస్ అయిందని చెప్పి బస్సు ఎక్కించిండ్రంట. లేకపోతే వాళ్ళు ట్రైన్నే వచ్చేవాళ్ళు ప్రతిసారి. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, టాలెంటెడ్ పర్సన్. ఏమున్నా షేర్ చేసుకునే వాళ్ళము. బట్ ఇలా జరగడం అన్ఫార్చునేట్, ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ నేను కాలేజ్కి వస్తుండగా మా హాస్టల్ డైరెక్టర్ మేడం నాకు ఈ సమాచారం అందించారు. తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది. సాయి ప్రియ అనే అమ్మాయి మా దగ్గర బీఎస్సీ ఎంఎస్డిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ సిస్టర్ నందిని ఆ అమ్మాయి బీకామ్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ పక్కన నిలిచినది వాళ్ళ మిత్రులే. ఆ అమ్మాయి ఆనర్స్ చదువుతుంది. పెళ్లికి వెళ్ళి రిటర్న్ అవుతున్నారని తెలిసింది. ఆ పిల్లలు మంచిగా, మా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు, చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ఆ పిల్లలు కూడా అందరిలాగానే భవిష్యత్తు పైన మంచి కళలు కానీ మంచి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. దేవుడు వాళ్ళకి ఇలా అంతరాల మధ్యలోనే వాళ్ళ కళలను చిదిమేసినట్లు అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఫ్యూచర్ గురించి చాలా చెప్పింది మాతో చాలా క్లోజ్గా ఉండేది. తను అందరితో చాలా బాగా కలిసిపోయేది. మాకు కూడా తను అందరికీ డిగ్రీలోనే పరిచయము, ఇక్కడికి వచ్చాకే పరిచయం. తను ఇంటర్నల్స్ ఉండే, సో తను అందుకే వస్తుందన్నమాట ఊరు నుంచి పెళ్ళికి వెళ్ళి ఇక్కడికి. సో తను ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు చనిపోయింది. క్లోజ్ ఉంటుండే చాలా. వచ్చి మాతో మాట్లాడింది ఫ్యూచర్ గురించి. నేను ఇంట్లో CA ఎగ్జామ్స్ రాస్తా, ఎగ్జామ్స్కి వస్తున్నాను కూడా. ఇంకా తనకి చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళినారు చూడ్డానికి. ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుందని. అసలు మేము ఫస్ట్ నమ్మలేదు. తర్వాత ఫోటో చూసినాక ఇంకా ఏడుపు వచ్చేసింది అసలు అందరు. తను చాలా స్ట్రాంగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుంది. అక్క పెళ్ళికి అని వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంది. అప్పుడే ఇట్లా అయిపోయింది. నిన్న కాల్ చేసిరంట వాళ్ళ ఫ్రెండ్స్, వస్తున్నా అని చెప్పింది. 2 అక్కలం వస్తున్నాము అని చెప్పింది. ఇవాళ మార్నింగ్ కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. అందరితో త్వరగా కలిసిపోయేది సార్ తను. అంటే ఇప్పుడు నువ్వు నాతో ఎక్కువ క్లోజ్గా ఉండట్లేదు కదా, అట్లా ఏ భేదాలు అన్నది ఉండదు. తొందరగా కలిసిపోయేది. ఏ యాక్టివిటీ ఉన్నా లేదంటే ఏదైనా ఫెస్టివ్ వైబ్లో ఉన్నా కానీ తొందరగా కలిసిపోయేది. ఇది చేద్దాము, అది చేద్దాము, ఈ టైంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, తనతో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చాలా పెట్టుకునేది. అందరితో తొందరగా కలిసిపోయేది. ఏదున్నా కానీ అందరితో తొందరగా మాట్లాడేసుకునేది. తన సిస్టర్స్తో కూడా బాగా క్లోజ్గా ఉండేది. తను ఏ చిన్న విషయం అయినా చెప్పేది. ఈరోజు మొన్ననే పెళ్ళి అయిపోయింది, వెళ్ళింది. కానీ మళ్ళీ 3 డేస్కి వచ్చింది కాలేజ్కి కంటిన్యూగా. తను మళ్ళీ హాలిడేస్ వచ్చినాయని చెప్పి వెళ్ళింది. ఇక మార్నింగ్ నేను ఆల్రెడీ న్యూస్లో చూసాను చేవెళ్ళు అక్కడ జరిగిందని, కానీ తనతో ఇలా జరిగిందని తెలీదు. మళ్ళీ మార్నింగ్ ఎగ్జామ్కి మేము వెళ్తున్నాము, తను కూడా వస్తుంది, ఇంటర్నల్ ఉంది కదా ఖచ్చితంగా తను రావాలి అని మేము అనుకున్నాము. వచ్చి సరే ఎగ్జామ్కి లోపలికి వెళ్తున్నాము, ఆల్రెడీ 12 అయ్యింది. వెళ్ళే టైంకి చూస్తే న్యూస్ వచ్చింది. మేము నమ్మలేదు. ఫొటోస్ చూసి తెలిసింది తను అసలు
మరీ డెత్ వరకు వెళ్తుందని అనుకోలేదు. హాస్పిటల్లో ఉంటుందేమో అలా అనుకున్నాం. కాకపోతే మరి చనిపోయిందని కూడా క్లారిటీ ఇచ్చేసా ఇంకా అందరు చాలా బాధపడుతున్నారు. తను చాలా క్లోజ్గా మూవ్ అయిపోయేది అందరితోని.